ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. మాఘపురాణం 19వ అధ్యాయము. రుత్మద మహర్షి జహ్నుమునితో ఇట్లు పలికెను. ఓయి వినుము. గోమతి నదీ తీరమున పవిత్రమైన నైమిషారణ్యం కలదు. అష్ట బహువిధములైన లతావృక్షముగుల్మము లెన్నియో ఉన్నవి. అష్ట ఉత్తములైన తపోధనులెందరూ నివసించుచుండిరి. తమకు నచ్చిన తపమును యాగమును చేసుకొనుచుండిరి. జ్ఞానము వైరాగ్యము ఇంద్రియ నిగ్రహము కలిగి సర్వోత్తములైన వారిలో పరస్పరము నేనెక్కువ అనగా నేనెక్కువ అను వివాదము కలిగెను. భృగు మహర్షి, నేను తపోనిష్ఠుడును యోగీశ్వరుడును, నన్ను మించిన వారెవరున్నారని అనెను. గౌతముడును, నేను అందరికంటే పెద్దవాడును, బ్రహ్మకల్పము పూర్తియగు వరకు తపమును చేసిన వాడును, నేనే గొప్పవాడునని పలికెను. లోమసుడను ముని, నాకు సమానుడు లేడు, నేను మునులకు గురువునని ప్రకటించెను. గార్గీడను ముని సభలో నిలబడి, వేద శాస్త్రాదులన్నయూ నాకు వచ్చును, కావున నేనే ఉత్తముడని అనెను. మాండవ్యుడు, నేను కర్మలను ఏమేరకుండా యథాకాలముగా చేయుదును, నిత్కర్మలు ఆచరింతును, అన్ని శాస్త్రములను చదివిన వాడును, నాకంటే ఉత్తముడెవడని గర్జించెను. సంతనుడను ముని, నేను యోగాభ్యాసం చేయువాడను, ఆత్మజ్ఞానిని, ఏకాగ్రత కలవాడును, నన్ను మించిన వాడెవడూ లేడని పలికెను. పాలస్త్యుడను ముని లేచి, నేను వేదములు శాస్త్రములు అన్నయూ నేర్చిన వాడను, పెద్దలను కూడా నన్నే గౌరవింతురు, కావున నేనే అధికుడు అనియను. సౌనకుడను, ఆత్మనేత్తలలో నేను మొదటివాడను, నాకంటే పూజలెవరనూ లేరనెను. ఆ మునివాళ్ళను తమ గొప్ప ధనమును బిగ్గరగా ఎవరికి వారే చెప్పుకొండ్రి. కొందరు కోపమును పట్టజాలక భృగు మహర్షి వద్దకు వచ్చి వాని జడ్లను లాగి పిడికిళ్ళు బిగించి కొట్టిరి. ఒకరినొకరు దూషించుకొనుచు కొట్టుకొనుచు వారి దండములను ఛత్రములను లాగుచూ కోలాహలమును పెంచిరి. ఇట్లు వారు పరస్పరము వివాదపడుచుండగా కలహప్రియుడైన నారదుడు వచ్చెను. కలహించుకొనుచున్న వారిని మరింత ఉద్రేకపరచును. వైకుంఠమును చేరి శ్రీహరికి ఈ విషయమును విన్నవించును. శ్రీహరియు, నారదా, మునులు జ్ఞానులైనను నా మాయకు లోబడి కలహించుకొనుచున్నారు. వీరి వివాదము ఉపాయంచే ఉపసింపజేయవలెను. నాకిష్టులైన సనక సనంద సనత్కుమార సనత్ప్రజాతులను వారిని వివాదపడుచున్న మునీశ్వర్ల వద్దకు పంపుదును. వీరి నలుగురును ఎల్లప్పుడూ 5 సంవత్సరముల వారుగానే ఉందిరు. వీరి బాల్యమున చతుర్యుగములు ఎన్నియో మార్లు గడిచినవి. వీరితో పాటు వృద్ధుడు బుద్ధిశాలియగు మార్కండేయుని కూడా పంపుదును. అతడు సప్త మహాకల్పంలో జీవించువాడు. మునులకు మార్కండేయునకు వివాదం జరుగును. నారద, నీవు అచ్చటకు పోయి చూడమని పంపెను. మార్కండేయ మహర్షి వివాదపడుచున్న మునుల వద్దకు వచ్చెను. క్రొత్తగా వచ్చిన మార్కండేయ మహర్షిని చూచి వివాదపడుచున్న మునులు వివాదమును ఆపి అస్పష్టములైన మాటలతో వానికి గౌరవం చూపిరి. మార్కండేయుడు వారినందరినీ కుశల ప్రశ్నాధికంతో సంతపరచెను. ఇట్లు కొంతకాలం గడిచెను. కొంతకాలం గడిచిన తర్వాత బ్రహ్మజ్ఞానులకు సనక సనందాది మునులు నలుగురును అచ్చటకు శ్రీహరిని కీర్తించుచూ వచ్చిరి. మార్కండేయ మహర్షి వారిని చూచి ఎదురు వెళ్లి నమస్కరించి అర్ఘ్య పాద్యములచే పూజించెను. వారి పాదములు కడిగిన నీటిని తన తలపై చల్లుకొనెను. ఇట్లు తమకు పాదాభివందనం చేసి గౌరవించుచున్న మార్కండేయుని చూచి సనకాది మునులు ఆశ్చర్యపడి ఇట్లన్రి, మార్కండేయ మునీంద్ర, నీవు వయోవృద్ధుడవు, మునులలో ఉత్తముడవు, సప్త మహాకల్పంలో నీ ఆయుష్కాలము. ఇట్టి నీవు బాలురమైన మాకు నమస్కరించి పాదోదకమును నీ తలపై చల్లుకున్నావేమి? వృద్ధులు బాలులకు ఎదురు వెళ్ళుట నమస్కరించుట చేయరాదని శృతివాక్యం ఉన్నది కదా, మేము 5 ఏండ్ల వారమే కదా అని పలికిరి. ఇట్లు సనకాదులు పలికిన మాటలను విని మార్కండేయ మహర్షి ఇట్లనెను. భగవద్గావలాలమ్మలారా, ఒక్కొక్క దినము గడుచుచుండగా ప్రాణుల ఆయుర్దాయము కుండ నుంచి స్రవించిన నీరు వలె తగ్గిపోవచ్చున్నది. 21 కల్పములు జీవించినను మృత్యువు తప్పదు. ఇంత సత్యము లేదు. ఎక్కువ వయస్సు ఉండుట వలన ప్రయోజనమేమి? వేదశాస్త్రమును చదువుట చేత లాభమేమి? యోగమును పాటించుట చేత ఉపయోగమేమి? తపము చేత కర్మానుష్ఠానము చేత ప్రయోజనమేమి? జ్ఞానహీనుడు చిరంజీవి అయినచో వచ్చిన ప్రయోజనమేమి? నిరర్థకముగా కాలం గడుచుటచే దుష్టుల జీవనము గడిచిపోవచున్నది. జ్ఞానమును సంపాదించువాడే ఎక్కువగా, వ్యర్థముగా అజ్ఞాని అయి ఎక్కువ కాలము గడిపిన వాని గొప్పదనం ఏమున్నది? వినాశకాలము దాపరించినప్పుడు ప్రాణి లోకము భయమునందు తాను చేసిన కర్మఫలమును అనుభవించి మరలా జన్మించను. నిత్యం కాని దేహంతో
విష్ణు కథా ప్రసంగం చేయువాని బ్రతుకు సార్థకమైనది. మహాత్ములైన సనక సనంద సనత్కుమార సనత్పజాతులారా, మీరు నిరంతరము విష్ణు కథా ప్రసంగమును చేయువారు. నిత్యము ఆయనను తలిచి నమస్కరింతురు. శ్రీహరి ఎల్లప్పుడూ మీ హృదయ పద్మములందే ఉండును. మేము క్షణకాలమైనను విష్ణువును స్మరింపము. శ్రీహరి ప్రసంగములను కూడా చేయము. విష్ణు కథను విడువని బాలువాడైనను వృద్ధుడే. నిరంతరము హరికథా ప్రసంగము చేయు మీరు బాలురైనను వృద్ధులే. హరికథా ప్రసంగము లేని వారెంత వృద్ధులైనను బాలురే. కావున మాకంటే మీరే గొప్పవారని మార్కండేయ మహర్షి సమాధానమిచ్చెను. మార్కండేయుని మాటలను విని సనకాది మహర్షులు శ్రీహరిని కీర్తింపసాగారు. వారి మాటలను విని మునులు తమలో తాము ఎక్కువ తక్కువ అనుకునుట మూర్ఖత్వమని గమనించుకుని సిగ్గుపడిరి. వారందరినూ మార్కండేయ మహర్షికి సనకాది మునులకును పాదాభివందనము చేసిరి. మేము మీ వలన విష్ణు కథా ప్రసంగము విలువను తెలుసుకుంటుమి. కావున విష్ణు భగవానుని మహిమ నెరుగ శక్తి ఉండునని ప్రార్థించిరి. నారదుడిని శ్రీహరి వద్దకేగి జరిగిన దానిని చెప్పిరి. అప్పుడు శ్రీహరి వ్యాసరూపమున సూతునకు సర్వశ్రుతుల జ్ఞానమును బోధించును. సూతిని వలన మునులు మొదలగు వారందరినూ శృతుల సారము నెరికిరి. సనకాదములను అహంకారము మొదలైన మనోవికారములను విడిచి ప్రశాంత చిత్తులై పరమేశ్వర జ్ఞానము పరమేశ్వర చింతనము కలిగి ఉండిరి. హర కేయూరాది భూషణములు తమ తమ విభిన్న రూపములనందినను కరిగిపోయి తుదకు తమ మూలధాతువైన సువర్ణముగా అయినట్లుగా ప్రాణులను తమ తమ కర్మ విశేషమును అనుసరించి వివిధ రూపములు పొంది తుదకు పరమాత్మ భావనమునే చేరును. వేదాంగములను సర్వశాస్త్రములను అభ్యసించి పరమాత్మ మహత్యము నెరిగి పరమాత్మ చింతనము చేసి భగవదనుగ్రహము నందుటియే జ్ఞానమునకు ఫలితము. మాఘ మాసాది వ్రతములు భగవచ్చింతనను నిరంతరంగా అలవాటు చేసి జీవులను తరింపచేయను. జహ్నుమునీశ్వర, మాఘమాస వ్రతాచరణ భగవచ్చింతనమును జీవికి అలవాటు చేసెను. అట్టి చింతనము వలన ప్రాణి ఇహలోక సుఖములను పరలోకములన దుష్కర్మ క్షయమును సత్కర్మాచరణ ఫలమును పొంది భవసాగరమును తరించును. మునుల అహంకారమును మార్కండేయ ముని వినయ వివేకములను సనక సనందనాదుల మహత్యమును పరిశీలించి ప్రాణి వినయమును భగవచ్చింతనమును జ్ఞానఫలములను ఎరిగి ఆచరించి భవసాగరమును దాటవెళ్ళను సుమా అని గృత్మద మహర్షి వివరించును. ఇంతటితో మాఘపురాణం 19వ అధ్యాయం సంపూర్ణము. ఇంకెన్నో పురాణాలు ఇతిహాసాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.